Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభూతులను తెలుసుకుందాం. శ్రీ రామశరణ్ కుందుర్తి వెంకట నరసయ్య గారి అనుభవాన్ని తెలుసుకుందాం. నాగాయలంక లాంచీల రేవు గట్టున సంత రోజున చేపల తట్టలు గడ్డి మూటలు పెట్టుకుని అమ్ముకునేవారు. అక్కడి నుండి లాంచీల మీద సుమారు 1000 మంది పెనుమూడి మీదుగా గుంటూరు జిల్లాకు పోతారు. దాదాపు 1000 మంది అక్కడికి వస్తారు. అలాంటి తావులో భగవంతుడు జ్ఞాపకం వస్తే బాగుంటుందని తోచి స్వహస్త పరహస్తాలతో శ్రీ కోదండరామాలయం, రమాసహిత సత్యనారాయణ ఆలయం 2 నిర్మించడం జరిగింది. జైపూర్ నుంచి చలవరాతి విగ్రహాలు తెప్పించారు. 1964 మే నెల 31వ తేదీ నాటికి ప్రతిష్టకు ముహూర్తం నిశ్చయించారు. అందుకు సమస్తమైన ఏర్పాట్లు జరిగాయి. ఇంతలో కంచి పెద్దస్వాములు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి షష్ఠి పూర్తి మే నెల 25వ తేదీన కంచికి 3 మైళ్ళ దూరంలో అంబి గ్రామంలో జరుగుతుందని తెలిసింది. నేను మా శిష్యుడు తుంగల నాగభూషణం ఇద్దరం బయలుదేరిపోతూ 31వ తేదీ ప్రతిష్ఠ నాటికి తప్పకుండా వస్తామని, ప్రతిష్టకు పూర్వం జరగవలసిన అధివాసాదులు చేసి సిద్ధంగా ఉండమని చెప్పి మేము అంబికి బయలుదేరాం. అప్పుడు అక్కడికి శ్రీ మండలిక వెంకటశాస్త్రి, శ్రీ కుప్ప లక్ష్మావధానులు, శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారులు కూడా వచ్చారు. షష్ఠి పూర్తి రోజున మాకెవరికి స్వామివారి తీర్థం దొరకలేదు. ఆ మర్నాడు 26వ తేదీ తీర్థం పుచ్చుకుందామనుకున్నాము. ఆనాడే నేను స్వామి దర్శనం చేసింది. అంతకు పూర్వం స్వామిని నేనెన్నడూ చూడలేదు. నేను తీర్థానికి చెయ్యి చాచాను. స్వామి నాకు తీర్థమిచ్చి చేతిలో ఉన్న పెద్ద ఉద్ధరిని కింద పెట్టి ప్రతిష్ఠ ఎప్పుడు అని అడిగారు. నేను నిర్ఘాంతపోయాను. మా ఇంట్లో మందిరంలో ఎప్పుడో అయింది అన్నాను. అది కాదు, నది ఒడ్డున ఏర్పాటు చేశావే రామపాద క్షేత్రం, అక్కడి ప్రతిష్ఠ అన్నారు స్వామివారు. దానికి నేను మే 31వ తేదీన చేద్దామని అనుకుంటున్నాము అన్నాను. అప్పుడు స్వామివారు 31వ తేదీన చేస్తారా అన్నారు. స్వామి ప్రశ్నార్థకంగా అన్న మాటలో ఆ రోజున ప్రతిష్ఠ జరగదనే ధ్వని వినిపించింది. స్వామి మాకు అక్షతలు, కుంకుమ, కిస్మిస్ పండు ప్రసాదం ఇచ్చి యంత్రానికి ప్రత్యామ్నాయంగా వాటిని విగ్రహాల క్రింద ఉంచండని సెలవిచ్చారు. ఇంతలో 28/5/64న జవహర్లాల్ నెహ్రూ పరమపదించారు. అందుచేత ఆనాడు రైళ్లు, బస్సులు నడవలేదు. 29వ తేదీ బయలుదేరి 30వ తేదీ సాయంత్రానికి మేము ఊరు చేరాం. మేము ఊర్లో లేనందున గురువుగారు లేని ప్రతిష్ట అంటూ గ్రామస్తులు ఏ పని మొదలుపెట్టలేదు. అందుచేత మళ్ళా జూన్ 11వ తేదీన ప్రతిష్టకు ముహూర్తం పెట్టి ఆ పని నిర్వహించాము. స్వామివారు అన్నది నిజమైంది. మరొక విచిత్రం ఏమిటంటే స్వామివారు ఆ స్థలాన్ని రామపాద క్షేత్రమని ఎందుకన్నారు? తరువాత 2 నెలలకు నాగార్జున డ్యాము విరిగి కృష్ణానదికి అంతులేని వరద వచ్చింది. అప్పుడు ఆ వరద నీరు గుడిలో శ్రీరామపాదాలనంటి తగ్గిపోయింది. ఆ వరద ఇంకో అంగుళం పెరిగినట్లయితే దివి తాలూకాలో 70 గ్రామాలు వరదకు కొట్టుకుపోయేవి. ఇప్పుడు అక్కడ చక్కగా పూజలు, కార్తీక స్నానాలు, 108 సత్యనారాయణ వ్రతాలు సక్రమంగా జరుగుతున్నాయి. వినాయక, కేదారేశ్వర, ఆంజనేయ విగ్రహాల ప్రతిష్ఠ కూడా జరిగిందని శ్రీ రామశరణ్ కుందుర్తి వెంకట నరసయ్య గారు వారి అనుభవాన్ని తెలియజేశారు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.